నాసికా శుద్ధి క్రియ చేస్తాం. నాసికా శుద్ధి క్రియ చేస్తాం. నాసికా శుద్ధి క్రియ లోపల ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు కరోనా ద్వారా ఏదైతే బాధపడుతున్నారో మొదలు ఈ గ్లాండ్స్ ర్యాపిడ్ టెస్ట్ అని, ఆర్టీపీసీఎల్ అని, తర్వాత చెస్ట్ ఎక్స్రే అని, ఈ విధంగా రకరకాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ 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 అని చెప్పేసి. అయితే ఏవైతే ఈ యొక్క స్థానాలు ఉన్నాయో ఈ యొక్క సైనస్ గ్లాండ్స్ శుద్ధి కావడము, కంఠం శుద్ధి కావడానికి, చెస్ట్ యొక్క సామర్థ్యము పెరగడానికి, నిశ్శబ్దం దూరం కావడానికి, తర్వాత నాడీ మండలం యొక్క దాన్ని ఇంకా జాగృతం చేస్తూ ఈ సర్క్యులేషన్ కానీ శక్తి కానీ మొత్తం శరీరం అంతా మొత్తం కూడా పంపుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో మొట్టమొదటిది ఈ క్లీన్ చేసుకోవడం ఏంటంటే, ఎందుకంటే ఈ ప్రాణాయామము ఈ దాదాపుగా ఎటువంటిదంటే ఒక పెద్ద బ్రిడ్జి లాగా, వారధి లాగా పనిచేస్తుంది మనకి. ఇహానికి పరానికి కావచ్చు, తర్వాత బాహ్య శరీరానికి అంతర్ శరీరానికి కావచ్చు. ఈ విధంగా ఏంటంటే మనకి ఒక బ్రిడ్జి లాగా పనిచేస్తుంది. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయో భవేత్. ప్రాణాయామం ఎవరైతే చేస్తుంటారో వారి వారి సమయాన్ని బట్టి, శక్తిని బట్టి, శక్తికి మించకుండా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ లోపల రోగ లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే అవి మలమూత్రాల ద్వారా, చెమట ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయో భవేత్. రోగ లక్షణాలన్నీ గొడగొడ ఎడుస్తూ వెళ్తుంటాయంట. ప్రాణాయామ నియుక్తేన సర్వరోగ సముద్భవ. ఎవరైతే ప్రాణాయామం చేయరో వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క లంగ్స్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, తర్వాత రోగ లక్షణాలు తిష్ట వేస్తాయని చెప్తుంటారు. కాబట్టి దాంట్లో ముఖ్యంగా అంటే చాలా రకాలుగా ఈ ప్రాణాయామం కంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాణాయామం సరిగా జరగాలనుకుంటే ప్రాణక్రియలు కూడా తప్పనిసరిగా అవసరం. ఈ ప్రాణక్రియలు ఎట్లా ఉంటాయంటే పైన భవనం కనబడుతుంది, కానీ భవనానికి ఆధారమైన పునాది ఎట్లయితే కనపడదో ఆ విధంగా ప్రాణాయామానికి మనం చక్కగా జరగడానికి ఈ యొక్క ప్రాణక్రియలు చాలా మనకు మేలు చేస్తుంటాయి. దాంట్లో కుడివైపు మూసేసేయండి. అంటే ఏది ఉన్నా సరే సమంకయ శిరోగ్రీవం అన్నారు. తల, మెడ, వెన్నెముక ఫ్లెక్సిబుల్ గా, నిరాళంబంగా, కఠినం లేకుండా, అంటే బిగుతుగా లేకుండా చక్కగా ఉంచుకొని అనుకూలమైనటువంటి ఆసనంలో కూర్చోవచ్చు. సుఖాసనం అంటాం. మీకు ఏది అనుకూలంగా ఉంటే అదే సుఖాసనం అన్నట్టు. కుడివైపు మూసేసి వేగంగా తీసుకొని అంతకంటే వేగంగా వదిలితాం. ఈ ఎడమ నాసికని యాక్టివ్ చేస్తున్నాం. ఈ విధంగా తర్వాత నిండా శ్వాస నింపుకొని మళ్ళీ ముక్కు రక్తపుటాన్ని చేంజ్ చేస్తాము. అది మీకు అనుకూలంగా ఏదైతే చేతి అనుకూలంగా ఉంటుందో ఆ చేయిని వాడవచ్చు. ఖచ్చితంగా కుడి చేయి వాడాలని ఏం లేదు. ఎడమ మూసేసి ఆ తర్వాత కుడి నాసికతోని వేగంగా తీసుకుంటూ వదులుతాము. కనీసం 6 నుంచి 8 నిమిషాలు. నిండా శ్వాస నింపుకుంటాం. మళ్ళీ విశ్రామ్. తర్వాత ఆల్టర్నేట్ చేస్తాము. బుట్టనవేలు తర్వాత మధ్య వేలు కానీ ఉంగరపు వేలు కానీ ఏది మీకు వాటం అనిపిస్తే ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడము. ఎడమతో తీసుకొని కుడితో వదలాలి, కుడితో తీసుకొని ఎడమతో వదలాలి. తీసుకున్న దానికంటే వేగంగా తీసుకోవడము, వదలడం టోటల్ గా మన ప్రయత్నము. తీసుకున్న దానికంటే ఎక్కువ మనం వేగంగా, అతి వేగంగా మనం వదిలేస్తుండాలి. చూడండి, చూస్తూ చేస్తుండండి. ఇది 12 సార్ల వరకు చేయాలి. 6 + 6 + 12 24 టైమ్స్ అవుతుంది. ఇది ఒక రౌండ్. ఈ విధంగా మినిమం ఒక 6 రౌండ్లు చేసుకోవాలి. నిండా శ్వాస నింపి హాయిగా వదలాలి. ఈ విధంగా మీరు శక్తికి మించకుండా ఇష్టానుసారంగా ఒకేసారి 6 సార్లు అని కాకుండా ఒక్కొక్క రౌండ్తో కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఇది నాసికా శుద్ధి క్రియ అంటాము. ఎవరికైతే కఫ సంబంధ వ్యాధులు ఉంటాయో, తర్వాత ఇంకా ఇతరత్ర ఏమైనా ఆస్తమా లక్షణాలు కానీ, నిమోనియా కానీ, తర్వాత జలుబు కానీ, తుమ్ములు కానీ, అలర్జీ కానీ, వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. వాళ్ళు కాకపోతే దీనికి తోడుగా ఏంటంటే కనీసం ఒక 10 to 20 డ్రాప్స్ వరకు ముక్కులో నెయ్యి వేసుకోవడము, లేదా మన నువ్వుల నూనె వేసుకోవడము, లేదా బాదం నూనె, ఈ మూడింటిలో ఏదైనా వేసుకోవచ్చు. నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఒక వారం రోజులు చేసినట్టయితే దాదాపుగా వ్యాధి లక్షణాలు సమాప్తం అయిపోతాయి. అది మీరు చేస్తుండండి. తర్వాత ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన పని లేదు.
ఎలాంటి ఎక్విప్మెంట్స్ కూడా అవసరం లేదు దీనికి. ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది, దినమంతా కూడా శ్వాసక్రియ చక్కగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని నాసికా శుద్ధి క్రియ అని అంటాము. ఆ తర్వాత కంఠభాతి, ఈ కంఠం శుద్ధి కావడానికి థెరపేటిక్ థైరాయిడ్ గ్లాండ్స్ యాక్టివ్గా ఉండడానికి, ఇన్యాక్టివ్ ఉండకూడదు, ఓవర్ యాక్టివ్ ఉండకూడదు, యాక్టివ్గా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది, కంఠభాతి అంటాము. ఈ కంఠభాతి లోపల కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనం భస్త్రికల కుమ్మడం అన్నట్టు, ఈ విధంగా ఆ స్ట్రోక్ అంతా కూడా కంప్లీట్ గా ఇక్కడ టచ్ అవుతూ తర్వాత కొద్దిగా స్వరాన్ని పెంచుతూ మనము జోడి చేస్తుంటాం. ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడే ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత అంతేకాకుండా గురక ఎవరికైతే ఉంటుందో ఇది వజ్రం లాగా పనిచేస్తుంది మనకి. ఈ గురక వాన్లు ఏంటంటే ఈ రెండవ స్థితి కూడా మొదటి స్థితితో పాటుగా రెండవ స్థితి కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏది చేసినా సరే చివరికి తప్పనిసరిగా మళ్ళీ శ్వాసను నింపుకోవాలి. గుర్తుంచుకోండి, ఏ ప్రాణాయామన్నా ఏ ప్రాణక్రియ అయినా చేయండి, కనీసం ఒక్కసారి. ఇది గురక ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రోగం అంటే వ్యాధి ఎవరికైతే వస్తుందో వాళ్ళు బాధపడతారు, కానీ ఈ గురక మాత్రము గురక ఉన్న వాళ్ళు హాయిగా వాళ్ళు నిద్రపోతుంటారు, పక్క వాళ్ళందరూ చుట్టుముట్టు వాళ్ళందరూ కూడా పరేషాన్ అవుతుంటారు. కాబట్టి ఆ యొక్క బాధ పెట్టడం అనేది దూరం అవుతుంది ఆ గురక ఉన్న వ్యక్తి ద్వారా. ఈ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం ఇంకా దాని యొక్క శక్తి పొందుకోవడానికి ఈ దీంట్లో భ్రమరి నాదం కలుపుతాం. ఇది శ్వాస నిండా నింపి ఈ వేళ్ళు ఉపయోగించే బొట్టన వేలు, తర్వాత మధ్య వేలు, ఉంగరపు వేలు ఉపయోగించి మన ఈ విధంగా వాయిస్ ఇవ్వాలి, మనం భ్రమరి నాదం ఇవ్వాలి. అర్థమవుతుందా? వినబడుతుందా? ఒకసారి రెస్పాండ్ కండి. వినబడుతుంది కదా? చక్కగా వాయిస్ కరెక్ట్ గా ఉందా? ఉచ్చారణ కరెక్ట్ గా అర్థమవుతుందా? రైట్. ఆ తర్వాత ఈ రెండవ చైన్ అంటే ఒక చైన్ మనం ఉపయోగిస్తున్నాము, రెండవ చైన్ ఏం చేయాలంటే దీనికి ప్రత్యేకమైన సమయం ఇవ్వకుండా మధ్య వేలు బొట్నేలు కలపండి. ఏ చైన్ ఉపయోగిస్తే ఒక ఎడమ ఉపయోగిస్తే కుడి చేని, కుడి ఉపయోగిస్తే ఎడమ చేని, ఈ విధంగా మధ్య వేలు బొట్నేలు కలిపి మోకాల పైన పెట్టండి. ఈ విధంగా అప్పుడు అనుకోకుండా అంటే అదే సమయం లోపల ఒక ముద్ర ఏర్పడుతుంది. దీని వల్ల నెగిటివ్ స్ట్రెస్ దూరం అవుతుంది, గుర్తుంచుకోండి. తర్వాత మన కార్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి కావాల్సినటువంటి సూక్ష్మ దృష్టి ఏర్పడుతుంది. ఈ ముద్ర కేవలం ఇట్లా సున్నా ఆకారం, ఆకాశ ముద్ర అంటాం ఇది. తర్వాత ఎవరికైతే ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఈ యొక్క గుళ్ళో తీర్థం ఎట్లయితే పడతామో ఆ విధంగా ఈ ముద్ర వాయు ముద్రను వేసుకోండి. తర్వాత ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు ఈ చిట్కనేలను బొట్నేలు కలపండి. ఇది జలముద్ర అంటాము, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు. ఇక ఏది అర్థం కాకపోతే కేవలం ఇట్లా పిడికిలి బిగించకుండా ఫ్రీగా పెట్టేసి ఆ తర్వాత మీరు మోకాళ్ళ పైన పెట్టండి. ఇది పూర్ణ ముద్ర అంటాం. ఇందులో అన్ని వస్తాయి, గుర్తుంచుకోండి, పూర్ణ ముద్ర. కాబట్టి ఈ రెండవ చైన్ ఊరిని వదిలేకుండా ఈ విధంగా చేసుకోండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఒకసారి అంటే 1-2 సార్లు చూపిస్తాము. చూపించిన తర్వాత మీరు ఎక్కువ సార్లు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా థెరపేటిక్ అంటే తర్వాత ఇంకా థైరాయిడ్ గ్రంథులు ఏవైతే వాటి ఇబ్బందులు దాదాపు ప్రధానంగా 3 రకాల ఇబ్బందులు సమూలంగా దూరం అవుతుంటాయి. శ్వాస నిండా నింపి ఇట్లా నిండా నింపుతాం. మళ్ళీ చేతి మారుస్తాం. చేతి మార్చినప్పుడు ఆకాశ ముద్ర, వాయు ముద్ర, తర్వాత జల ముద్ర, పూర్ణ ముద్ర. ఈ 4 లోపల ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే ఆ ముద్రను వేసుకొని శ్వాస నింపి
ఇట్లా ఈ ప్రాణాయామం మాత్రము మూడవ రకము ఏదైతే ఈ కంఠభాతి క్రియ ఉందో ఇది తప్పనిసరిగా కుడి ఎడమ సమానంగా చేసుకోవాలి. ఎవరికైతే కుడి వైపుని ఎడమ వైపు ప్రాబ్లం గా ఉన్నట్టయితే దాన్ని మీకు ఇంకా అనుకూలంగా ఇంకొక 4 సార్లు 6 సార్లు ఎక్కువ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వైబ్రేట్ జరుగుతుంది. వైబ్రేట్ జరగడం ద్వారా ఈ మొత్తంగా ట్రీట్మెంట్ స్వయం చికిత్స జరుగుతుంది. ఈ స్వయం చికిత్స జరుగుతూ తర్వాత దీంట్లో ఉన్నటువంటి అవస్థల నుంచి విముక్తి పొందుతాడు. ఇది మొత్తం కూడా ఒక చక్కగా శక్తివంతంగా తయారవుతుంది. నెక్స్ట్ కపాలభాతి అందరికి తెలుసు. దాంట్లో ఇంకా చాలా రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. ప్రతి దాంట్లో కూడా దానిలో వామ కపాలభాతి, ఏకనాసిక అంటే తర్వాత దక్షిణ కపాలభాతి, ద్వినాసిక కపాలభాతి అనేది ఆల్టర్నేట్ గా ఉంటుంది. అవి 3 పద్ధతులు మనం చేసుకుంటాం. ఇప్పుడు కుడి మూసేయండి. కుడి మూసేసి ఇప్పుడు దీంట్లో చేయాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు వింటున్నారు కాబట్టి తెలుసుకుంటున్నారు కాబట్టి తర్వాత కొందరికి చాలా వరకు కూడా ఏది అనుభవం ఉండొచ్చు. కాబట్టి అందరు కూడా అంటే ఈ గమనిస్తూ ఏది చేసినా సరే కళ్ళు మూసుకొని చేయడం అనేది చాలా ముఖ్యము. కానీ ఇప్పుడు కళ్ళు మూసుకోకండి. మీరు స్వయంగా సాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేసే ప్రయత్నం అనేది అలవాటు చేసుకోండి. ఇప్పుడు మాత్రం చూస్తూ చేస్తుండాలి. తెలుసుకునేటప్పుడు మీరు ఎట్లా చేసినా పర్లేదు. కానీ అది తెలుసుకోవడము విధానం చేసే విధానము మనకు అవగాహనకు వచ్చిన తర్వాత నిమగ్నమై చేయడము కళ్ళు మూసుకొని చేస్తుంటే కళ్ళకు సంబంధించినటువంటి శక్తి కూడా అంటే వాటికి ఒక ఫలితం కూడా మనము అనుకోకుండా అంటే పరోక్షంగా పొందగలుగుతాం. ఇది ఒక దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఆ తర్వాత ఈ బొటనలను ఉపయోగించి కుడి వినాశకాన్ని పూర్తిగా మూసేస్తాము. ఈ బోన్ ఉంటుంది, బోన్ కింద ఒత్తిడి చేసేసి ఇప్పుడు 6 సార్లు మాత్రమే చేస్తాను. అంటే మీరు ఒక్కొక్కటి కనీసము ఒక ప్రారంభంలో ఒక 15 సెకండ్ నుంచి ప్రారంభిస్తూ దాన్ని పెంచుతూ 1 నిమిషం వరకు తీసుకెళ్లొచ్చు. ఈ విధంగా నిమిషము 1 నిమిషము వామనాసిక శుద్ధి కపాలభాతి, 1 నిమిషం దక్షిణాసిక కపాలభాతి, తర్వాత 1 నిమిషము ద్వినాసిక ఆల్టర్నేట్ గా చేసుకుంటాం. ఒక్కదాంతో అంటే ఒక్కొక్కసారి కుడి ఎడమ మనం చేస్తుంటాము. అయితే దీనిలో గమనించాల్సింది ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో శ్వాస తీసుకోకూడదు. మనం స్ట్రోక్ ఏ విధంగా ఇస్తే ఆ విధంగానే కంప్లీట్ గా మన శరీరం తీసుకుంటాం. తీసుకోగానే మనం తోసేయాలి. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఈ విధంగా 1 నిమిషం చేసిన తర్వాత చివరిది అవుతుందో ఇంకొక నిమిషం యాడ్ చేయాలి. ఈ 4 నిమిషాలు చేసినట్టయితే దాదాపుగా అంటే మీరు స్వయంగా అనుభూతి పూర్తి నిమగ్నం కావాలి. లీనమై చేసినట్టయితే 40 నిమిషాలు చేతులు ఉపయోగించకుండా ఏదైతే మనం చేస్తామో కపాలభాతి ఇది దాదాపు 4 నిమిషాల్లో పొందొచ్చు మనం. అంటే అటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ గా ఈ యొక్క మెయిన్ గ్రంథులు, తర్వాత ఉపగ్రంథులు, ఆ తర్వాత ఈ కంఠము, తర్వాత ఛాతి భాగము, ముఖ్యంగా ఈ యొక్క పొట్ట భాగము, వీటితో పాటుగా తల్ల లోపల ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా మన కంట్రోల్లోకి వస్తుంది. వీటి వలన అంటే కుడి మెదడు, ఎడమ మెదడు, మెడుల్ల ఈ దాదాపు 10,000 మిలియన్ల కణాలు ఉన్నాయి మన యొక్క మైండ్ లోపల, ఈ మెదడు లోపల. అవి తర్వాత ఈ జ్ఞానేంద్రియాల వాటి అన్నిటి కూడా కదలికలు ప్రకంపనలు ఏర్పడుతుంది. ఈ ప్రకంపనలు అంతర్ముఖంగా ఏర్పడడం వల్ల సర్క్యులేషన్ ఎక్కడెక్కడ దేనికి ఎంత ఎక్కువ కావాలి, దేనికి ఎంత నార్మల్ గా కావాలి, దేనికి తక్కువ అవసరము అదంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సర్క్యులేషన్ సిస్టమ్ మనకు వ్యవస్థ మొత్తం కూడా చక్కబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఇది అద్భుతమైనటువంటి క్రియ. ఈ చక్కగా ఉంచి చూడండి. దీర్ఘ శ్వాస. ఎడమ మూసేసి కుడితో వదులుతాం. దక్షిణాసిక కపాలభాతి. దీర్ఘ శ్వాస. విశ్రామ్. ఈ కపాలభాతి చేసేటప్పుడు ఈ చేతులను ఈ విధంగా పెట్టుకోవడం. ఏదైతే రెండవ చేయి ఉందో ఆ రెండవ చేయిని ఈ విధంగా దొప్పలాగా పెట్టుకోవాలి. మోకాలికి కరెక్ట్ గా ఈ విధంగా ఇట్లా చేయాలి. ఈ విధంగా చేసుకోవాలి. అంటే ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఈ పొట్టకున్న తర్వాత ఈ యొక్క అరిచేతికి సంబంధం ఉంటుంది. ఈ మొత్తం కూడా మన వ్యవస్థ అంతా అరిచేతి లోపలనే ఉంటుంది. ఇది యాక్యుప్రెషర్ లో వస్తుంది. అయితే దాంట్లో అది ఏంటంటే ప్రత్యేకమైన సమయం ఇవ్వకుండా ఇది కోఆపరేట్ చేస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఆల్టర్నేట్ చేస్తాం. దీన్ని ద్రోణ ముద్ర అంటాము. ఈ ముద్ర వేసుకొని తర్వాత
చేస్తుండడము. ఇది మొదటి రకము. రెండవ రకం. మూడవ రకం ఏంటంటే 2 రకాలుగా చేయొచ్చు. ఒకటే చేతి వాడొచ్చు ఈ విధంగా, లేదా 2 చేతుల యొక్క మధ్య వేళ్ళను వాడొచ్చు. చూడండి. రిలాక్స్. నిండా శ్వాస నింపి ఈ విధంగా శ్వాస నిండా నింపి ఆల్టర్నేటివ్ వదలాలి ఇట్లా. లేదా ఇంకా మీకు సరళంగా రావాలనుకుంటే చూడండి, ఇట్లా పెట్టేసి శ్వాస నిండా నింపి వేగంగా ఇట్లా తల నూపినట్టయితే మొత్తం కుడి ఎడమ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా కంప్లీట్గా నాసికాన్ని ఈ విధంగా మొత్తం కూడా కపాలభాతి చేసి 3 రకాలుగా చేసిన తర్వాత ఈ మొత్తం శుద్ధి చేసుకోవడం. తర్వాత ఈ 3 ప్రాణక్రియల కిందకు వస్తాయి. ఈ ప్రాణక్రియల తర్వాత ఈ యొక్క ప్రాణాయామం చేస్తాం మనం. ప్రాణాయామం లోపల ఈ మొత్తం లంగ్స్ కెపాసిటీ కంప్లీట్ గా లంగ్స్ పైన మనం ధ్యాస ఉంచుతూ నిండా శ్వాస నింపి హాయిగా వదిలేస్తుంటాం. చేతులు ఉపయోగించకుండా ఎప్పుడైతే చేస్తామో ఈ 2 చేతులను మోకాళ్ళ పైన హోల్డించండి. ఇది దృఢ ముద్ర అంటాం. ఇది ఈ విధంగా కంప్లీట్ గా సంకోచ వ్యాకోచం ఎప్పుడైతే మన ఛాతి లోపల జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి మాలిన్యాలు దూరం అవుతాయి, ఎక్సెస్ కఫం దూరం అవుతుంది. తర్వాత లంగ్స్ కెపాసిటీ పెరిగి గుండె ద్వారా వచ్చినటువంటి రక్తాన్ని శుద్ధి చేస్తూ మళ్ళీ గుండెకి పంపిస్తుంది. ఇది ముఖ్యంగా. కాబట్టి ఈ కంప్లీట్ కాంట్రాస్ట్ ఎలాసిటీ కావాలి. ఛాతి సంకోచ వ్యాకోచం జరుగుతుండాలి. అది మనం చేయకుండా శ్వాసతో పాటు చేస్తుండడం. ఇట్లా ఇది కపాలభాతిలో మన ప్రయత్నం లేదు తీసుకోవడం, కానీ దీంట్లో కంప్లీట్ గా మన ప్రయత్నంతోనే తీసుకోవడం. 2-2.5 సెకండ్లు తీసుకోవాలి, 2-2.5 సెకండ్లు వదిలేసేయాలి. కంప్లీట్ గా సంకోచ వ్యాకోచం జరుగుతుండాలి. ఇది ప్రారంభంలో కనీసం 1 నిమిషం చేసుకోండి. 1 నిమిషం నుంచి మీకు ఎవరెవరికి ఏది బాగా అనిపిస్తుందో, ఏ వ్యాధి దూరం అవుతుందో, ఏ వ్యాధి లక్షణం దూరం అవుతుంటే వాళ్ళు ఇంకో కొంత సమయం ఎక్కువ తీసుకోవచ్చు. నిమిషంతో పాటుగా ఇంకొక 2 నిమిషాలు అదనంగా చేసుకోవచ్చు. ఇది తర్వాత ప్రాణాయామం లోపల రెండవ రకము నాడీ శుద్ధి ప్రాణాయామము. ఇది బీపీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళేమో అంతర కుంభకం చేయకుండా చేయాలి. బీపీ హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు దానిలో రెండవ రకం కుంభకంతో చేస్తాం. మొదలు ఒక 2 రౌండ్లు సరళంగా చేస్తాం, కుంభకం లేకుండా. నెమ్మదిగా వదిలేసినాము. ఇప్పుడు కుడి మూసేసి ఎడమతో శ్వాస నింపుతాము, కుడితో వదులుతాము. కుడితో తీసుకుంటాము, ఎడమతో వదులుతాము. ఇది ఒక రౌండ్. ఇది ఎడమతో తీసుకుంటాము, కుడితో వదులుతాము, కుడితో తీసుకోవాలి, ఎడమతో వదలాలి. ఇట్లా మీరు 6 రౌండ్ల వరకు చేసుకోవచ్చు ప్రారంభంలో. ఇది చేసిన తర్వాత ఎన్ని రౌండ్లు చేసినా సరే మళ్ళీ చివరికి తప్పనిసరిగా శ్వాసక్రియను నింపుకోవాలి. నింపిన తర్వాతనే విశ్రాంలకు వస్తాము, మామూలు స్థితికి వస్తాము. తర్వాత దీనిలో రెండవ పద్ధతి అంటే ఈ హార్ట్ ప్రాబ్లం తర్వాత బ్లడ్ ప్రెషర్ లేని వాళ్ళు, సెన్సిటివ్నెస్ లేని వాళ్ళు కుంభకంతో చేసుకోవడం. అంటే కనీసం ఒక 5 సెకండ్లు 5 క్షణాలు తప్పనిసరిగా లోపలకు ప్రయత్నించవచ్చు. 5 క్షణాల నుంచి మీరు మొండిగా మీరు ఆపకుండా మీరు సాధన చేస్తూ పోతుంటే దాదాపు అది 1/2 నిమిషం వరకు కూడా మనకు చేరుకుంటుంది. అంటే ఏమి గమనించకుండానే ఆ విధంగా చేస్తుండాలి. నెమ్మదిగా ప్రారంభంలో మాత్రము 5-6 సెకండ్లు మనం ఆపుతాము. నెమ్మదిగా శ్వాస నింపండి, ఎడమ నాసికతో నింపుతాము. తర్వాత చూపుడు వేలు మధ్య వేలుని ఈ బొట్టు పెట్టుకునే స్థానం బుకటి మధ్యలో పెడతాము.
తర్వాత ఉంగరపు వేలుతో ఎడం వైపు మూసేయండి, కుడివైపు తెరవాలి. మీకు కనపడడానికి నేను వేళ్ళని తీసేస్తున్నాను. మీరు ఇదే ముద్రలో ఉంచండి, నాసికాగ్ర ముద్రలో. ఈ విధంగా శ్వాస నింపి మళ్ళా అదే విధంగా 5-6 సెకండ్స్ లోపల ఆపి కుడితో వదులుతాం. కుడితో తీసుకుంటాం నెమ్మదిగా, అంతర కుంభకం చేస్తాము. తీసుకున్న తర్వాత నిండా నింపాలి, లోపల ఆపినాము. ఎడమతో వదులుతాము, ఎడమ నాసికతో వదులుతున్నాము. ఒక రౌండ్ అయింది ఇది. రెండవ రౌండ్ ఎడమతో తీసుకుంటాము, అంతర కుంభకము. కుడితో వదులుతాము, కుడితో తీసుకోవాలి, లోపల ఆపాలి. ఎడమతో వదలాలి. శ్వాస నింపిన తర్వాత విశ్రామ్. ఇట్లా 2 రౌండ్లు రెండో పద్ధతి చేసుకున్నాము. దీన్ని 2 రౌండ్ల నుంచి మీరు అధికంగా శక్తి రావాలి, వృద్ధాప్యంలో కూడా పూర్ణ యవ్వన దశ అవుతుందో ఆ దశను కొనసాగించాలి అనుకుంటే దాదాపుగా దీన్ని ఇప్పుడు 2 సార్లు చేసుకున్నాం కదా, 20 సార్ల వరకు కూడా చేసుకోవచ్చు, 20-30 సార్లు కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఎంత చేసుకుంటారో ఈ యొక్క కేంద్ర నాడీ మండలం అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం అన్నాది పదార్థాల ద్వారా ఏదైతే శక్తి ఉందో మారాలనుకుంటామో అది ధాతు పుష్టి పర్ఫెక్ట్ గా పెరుగుతుంది. ఆ తర్వాత అంతర్ముఖంగా ఏదైతే దశవిధ వాయువులు ఉన్నాయో ఆ వాయువులు వాటి పని చక్కగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని పేరే నాడులను శుద్ధి చేసేటువంటి ప్రాణాయామం, నాడి శుద్ధి ప్రాణాయామం. తర్వాత చెప్పండి. సమయం దగ్గరకు మీరు మళ్ళా క్వశ్చన్ ఆన్సర్ కూడా ఉంది కదా. అవునవును, అయిపోయింది. ప్రాణాయామంలో మొత్తం ప్రాణాయామంలో వెళ్ళిపోయారు. ఇంకేమన్నా క్వశ్చన్ ఆన్సర్ ఉంది? మీరు ఒక 5 నిమిషాలు. ఇంకొకటి భ్రామరి ప్రాణాయామము. ఒక దీంట్లో ఏదైతే ఉందో ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. అయితే ఎవరికైతే ఈ భ్రామరి ప్రాణాయామం లోపల ఈ నెగిటివ్ స్ట్రెస్ అనేది మొదలై చెప్పుకున్నాము, అది దూరం అవడమే కాకుండా చక్కటి ఆలోచనలు వస్తాయి. ఏది మన సూక్ష్మ దృష్టి కలుగుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. దానికి తప్పనిసరిగా ఈ ముద్ర వేసుకోవాలి, ఆకాశ ముద్ర ఒక చేతితో. తర్వాత కుడి చేయి యొక్క 5 వేళ్ళు దగ్గర తీసుకొని శ్వాస నింపి భ్రమరి నాదం ఇస్తాం. ఈ విధంగా భ్రమరి నాదం ఇస్తూ ఒక వైబ్రేట్ చేస్తాం. ఈ విధంగా ఒక 6 సార్లు చేసుకోవడము. ఒక్కసారి చూపించాను, మీరు 6 సార్లు చేసుకొని తర్వాత రెండవ పద్ధతి ఏంటంటే ఈ మొత్తం కూడా ముందు భాగం తల భాగం మొత్తం కూడా తిరిగి రావడం. ఇట్లా మూడవ పద్ధతి ఏంటంటే సహస్రారం పైన మొదలు పెట్టేసి శిఖాభాగం ఇదంతా కూడా కవర్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కనీసం ఒక్కొక్కటి 3 రకాలుగా చెప్పినాను. ఈ 3 రకాలు 6 సార్లు చేసి చూడండి. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ అయితే దాదాపుగా 3 రోజుల నుంచి వారి మానసిక స్థితిని బట్టి 21 రోజు వరకు దాదాపుగా దూరం అవుతుంది, ఎలాంటి మెడిసిన్ లేకుండానే. తర్వాత ముఖ్యమైనటువంటి ఒక 8 ఆసనాలు, అది కేవలం వివరణ చేస్తాను. అదేంటంటే నిలబడి చేసేటి ఇది ఊర్ధ్వ హస్తాసన్, తర్వాత అర్ధ చంద్రాసనం అనేది మీరు మళ్ళీ మన శాఖలో కూడా చేయించుకుంటారు. తర్వాత దుర్గారెడ్డి గారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదో మన జాగృతి పేపర్లో కూడా దీని గురించి చక్కగా రాశారని చెప్పేసి ఈ రోజే చెప్పిండ్రు. కాబట్టి వాటిని చూసుకుంటే ఒకటి మీరు నోట్ చేసుకోండి, ఊర్ధ్వ హస్తాసన్, తర్వాత అర్ధ చంద్రాసనం. ఈ 2 నిలబడే ఆసనాలు.
తర్వాత వెల్లెలక పడుకునేటి పవన ముక్తాసన్, ఆ తర్వాత అంటే సరళ మత్స్యాసనం, లేదా కొందరు పిల్లలు గిట్ట ఉన్నట్టయితే దాన్ని ఇది సేతు బంధాసనం కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా పవన ముక్తాసనం అన్ని వయసుల వాళ్ళకి, తర్వాత సరళ మత్స్యాసనం ఇది వెల్లెలక పడుకొని చేసేది. తర్వాత బోర్ల పడుకొని చేసేటి భుజంగాసన్, శలభాసనం, ఈ రెండు బోర్ల పడుకొని చేసేటి. తర్వాత కూర్చుని చేసేటువంటి ఉష్ట్రాసన్, వక్రాసన్, ఇవి ఈ 8 ఆసనాలు ఇవి చాలా ముఖ్యమైనటువంటి. దానివల్ల మన లోపల ఉన్నటువంటి అంటే ఏదైతే సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, తర్వాత నిస్సత్వ దూరం అవుతుంది, భయం దూరం అవుతుంది. అంటే ఎటువంటి ప్రతికూల స్థితులు కూడా మన పైన అనుమాత్రం కూడా దుష్ప్రభావం కలగకుండా మనకి కాపాడుతుంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ముద్రలతో పాటుగా ప్రాణక్రియలు, ప్రాణాయామము, ప్రారంభంలో చూపించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూక్ష్మ వ్యాయామం, ఈ ఆసనాలు ఇవన్నీ చేసుకున్నట్టయితే పూర్తి 100% ఆరోగ్యం మన యొక్క అందుబాటులో ఉంటుంది, మన కంట్రోల్లో, మన నియంత్రణలో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా యోగాభ్యాసం చేస్తూ, యోగ మార్గంలో నడుస్తూ, మీ తల్లిదండ్రుల ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మీరు సుఖమయ జీవనాన్ని గడపాలని ఆకాంక్ష. అదేవిధంగా ఈ యొక్క ప్రతి అందరూ కూడా ఈ అన్నాది పదార్థాన్ని కొద్దిగా వేడిగా ఉండేటువంటి పదార్థాన్ని తీసుకోండి. తర్వాత ఒకసారి కాచి వడవోసి చల్లగైనా సరే దినమంతా కూడా నీళ్ళు తాగవచ్చు. నిమ్మరసం తీసుకోవడము, తేనె తీసుకోవడము, అల్లం తీసుకోవడము ఈ రోజుల్లో. తర్వాత ముఖ్యంగా దేశీయ ఆవు పాలు అందరూ కూడా అలవాటు చేసుకోండి. తర్వాత మనం ఏదైతే భగవంతుడు ప్రసాదంగా భావించి మనం ఏదైతే పదార్థాలు తీసుకుంటున్నాం, భోజనం చేస్తున్నామో దాన్ని పూర్తిగా నిమగ్నం అయిపోయి భగవంతుడి ప్రసాదం తీసుకుంటున్నట్టుగా ఆస్వాదిస్తూ తినండి. ఓం.